అదే హలో చూడండి, మా ఆవిడ అయితే టీ ఇచ్చిందనమాట. మా బాబు చూడండి ఆలోస్తున్నాడు. ఇడ్లీ తినంటే ఇడ్లీ తిన్నాడు అనమాట. అంటాడు. పడిపోతాడు, పట్టుకోవే ఆడగా పడిపోతాడే. ఫ్యాన్ వేసాము, ఫ్యాన్ అయితే ఆన్ చేసిన. చూడండి ఏం చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావురా? ఇడ్లీ తినంటే తినవా? సతాయిస్తావా మమ్మీకి? అబ్బా దీంట్లో ఏమైనా అల్లం వేసినావా? అల్లం అల్లం అనిపించింది. బిస్కెట్ లేవా? అవి బిస్కెట్ దొరికింది నాకు. బిస్కెట్ ఆడు పడతాడు. నీదే తిట్టు నా బిస్కెట్. మా బుడ్డోడు చూడండి, ఆడి బిస్కెట్ తీసుకున్నాను ఎలా చూస్తున్నాడు. మా ఆవిడ తిడుతున్నాడు, టీ చూపించద్దు, వాడు టీ తాగుతాడు. టీ కావాలా మీకు? హలో గాయ్స్, ఇప్పుడైతే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, మా భార్య, మా బుడ్డోడు అనమాట. ఇప్పుడే రెడీ అయినాం అనమాట. బ్యాగ్ తీసుకోవే, బ్యాగ్ తీసుకున్నావా? ఇదిగోండి బ్యాగ్ తీసుకోమంటే వెజిటేబుల్ మార్కెట్ బ్యాగ్ అయితే రెడీ చేసింది అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను మా ఆవిడ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. బావా పోదాంపా. ఏం తీసుకున్నావు మా? దొండకాయ, బెండకాయనా? తీసుకో బెండకాయ, తీసుకో బెండకాయ అర్ధ కిలో. ఇంకేం తీసుకుంటావు అమ్మా? తోటకూర ఏమన్నా తీసుకుంటావా? తోటకూర ఎట్లా అంట? బీట్రూట్ ఎట్లా అంట? బీట్రూట్ ఎట్లానా? అర్ధ కిలో తీసుకో. కిలో తీసుకో, కిలో తీసుకోలేక. తినాలి, వర్షం ఆపరండి. అయిపోయిందా? ఇంకేం తీసుకుంటావా? తోటకూరనా? నీకేం కావాలి? ఇంకేం ಬೇಕು? ఇక్కడ అడుగు, పాలకూర ఉందా? 10 రూపాయలు తీసుకో, సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, మార్కెట్కి అయితే వెళ్ళొచ్చినాం అనమాట. వెజిటేబుల్ మార్కెట్కి అయితే. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ వెళ్ళి రాగానే మా బుడ్డోడైతే మంచం మీద కూర్చున్నాడు అనమాట ఆడుకుంటూ. ఇంకా మా ఆవిడైతే తోటకూర తెచ్చినాం కాబట్టి తోటకూర కట్ చేసుకుంటూ కూర్చుందనమాట. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో చపాతీ అయితే ఇదిగోండి వేడివేడిగా రెడీ అయిపోయినాయి చపాతీ అయితే. ఇంకా చపాతీలు అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసి
ఒక టమాటా కట్ చేసి తోటకూర కట్ చేసి పడిపోతావు ఒక కూర్చాడా తర్వాత మా ఆవిడ తోటకూర కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఒక టమాటా కట్ చేస్తుంది. టమాటా కట్ చేసి ఎన్ని ఇచ్చినాడు బొమ్మ 20గా. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకీ తెచ్చిందో ఉమ్మ. నేనైతే అక్కడ గమనించలేదు. కూరగాయల మార్కెట్ దగ్గర అమౌంట్ అయితే ఆమెకి ఇచ్చేసినాను అనమాట. ఆమె తీసుకుంది. ఎంత తోటకూర ఎంత కోటి ఇచ్చిండు? 20 రూపాయలు కాదా? కొంచెం గట్టి చెప్పు, ఏం పేయట్లేదు. 20 రూపాయలు కారంట ఫ్రెండ్స్. అంటే 10 రూపాయలకి 3 చెప్పున ఇచ్చిండు అనమాట. ఎంత ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటిగా ఇంత చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి 10 రూపాయలకి ఒకటి అనమాట. మా ఊర్లో అయితే మా పక్కింటి వాళ్ళు మా పొలం గడ్డ మీద కాచిందని ఉత్తి తెచ్చి ఇచ్చేసేవాళ్ళు మా ఊర్లో. మా అమ్మ చెప్పేది అనుకోండి. బట్ ఇది ఇక్కడ హైదరాబాద్లో ప్రతిదీ కొనాల్సి ఉంటుంది అనమాట. ప్రతిదీ కొనాల్సి ఉంటుంది. మన ఊరున్నట్టు కాదు. ఊరు ఉంటే ప్రతి పక్క ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరికి 10 ఎకరాలు 12 ఎకరాల భూములు ఉంటాయి. ఒక్కొక్కరి పొలంలో శనగలు ఇవి తోటకూర పాలకూర అట్లా కూరగాయలు వేసి ఉంటారు. కాబట్టి ఎక్కువైనప్పుడు కొన్ని తెచ్చి ఇచ్చేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఆ జమానా పోయింది. మొత్తం సిటీ లైఫ్ వచ్చేసింది అనమాట. అయితే మా అమ్మ అయితే చపాతీలోకి తోటకూర అయితే చేయబోతుంది. ఈరోజు ఎలా చేయబోతుంది అనేది నేను చూపిస్తాను. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. హలో చూడండి, ఇప్పుడైతే మా ఆవిడ కడాయి పెట్టేసింది అనమాట. కడాయి పెట్టేసి దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసింది. అంటే ఫస్ట్ నూనె వేసింది అనుకోండి. నూనె వేయకుండా ఉల్లిపాయ వేయకూడదు. నూనె వేసింది. నూనె కూడా అమ్మో ఇంతకన్నా ఆయిల్ వేసినామైంది ఏకంగా. అందుకే నేను లావ్ అయిపోతున్నాను రాను. ఆయిల్ తక్కువ తినాలని డాక్టర్ చెప్తున్నారు. లేకుంటే లావ్ అయిపోతామంట. చెప్తున్నా ఎన్నిసార్లు తినదు అనమాట మా వైఫ్. ఏమంటా మేము అనకూడదు కానీ ఇదిగోండి, ఇందాకే వెళ్ళి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చిన పాలకూర అయితే మంచి కడిగేసి కట్ చేసుకొని తీసుకొని పెట్టింది. ఇందాక నేను తోటకూర అన్నట్టున్నాను, సారీ పాలకూర అంటే పాలకూర. తర్వాత ఇప్పుడు దీన్ని దాంట్లో వేసి చేస్తాం అన్నమాట కర్రీ. ఇప్పుడు ఎలా చేస్తుందో మనం కూడా చూద్దాం. అల్లరి చేస్తాడు అనమాట, మామూలుగా ఉండదు. అదిగోండి హాయ్ చెప్పు, అక్కడ హాయ్ చెప్పు బాబు. చెప్పడంట హట్ అయినాడు అనమాట. ఆయన కిందికి దింపాలంట. కిందికి దింపితే బయటికి వెళ్తాడంట. అది అని అరుస్తున్నాడు. వాళ్ళ మమ్మీని కూడా తిననీయట్లేదు. చూడండి మమ్మీ దగ్గర వెళ్తాడంట. పాట పాడతావా? పాట పాడతాడంట. మమ్మీని కూడా తిననీయట్లేదు. వాళ్ళ మమ్మీ ఇప్పుడు తింటుంది కింద కూర్చొని. అదిగండి వాళ్ళ మమ్మీ ఇప్పుడు తింటుంది అన్నమాట భోజనం. అదే కిందికి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేస్తాడు. పూజ ఆడికంతా కింద ఇటు చూడ దిగంతా ఊకుండా. సరే పోనీ ఇస్తాం బా. అదే కిందికి వెళ్ళిపోతాను. అది చూడండి కిందికి వదిలేస్తే ఇప్పుడు యాక్టివ్ అనమాట. అది ఆ మూలకి వెళ్ళేది, ఆ డోర్ కొట్టేది, ఇలాంటివి చేస్తాడు అన్నమాట. కిందికి వదిలి ఇక్కడ రాగా ఇటురాగా. గ్లాస్ చూడండి ఇలా ఆడిపియాలన్నమాట. లేకుంటే బయటికి వెళ్ళిపోతాడు. బయట పిల్లి ఉంటాయి, కుక్కలు ఉంటాయి, బయటికి వెళ్ళిపోతాడు. వాటిని పట్టుకోవడానికి వెళ్తాడు అన్నమాట. ఇప్పుడు చూడండి సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాడు. సైలెంట్గా ఉండనియాడు అన్నమాట. పాపం వాళ్ళ అమ్మ చూస్తే ఇప్పుడే తింటున్నాడు. పొద్దున్న నుంచి తినలేదు పాపం. ఆయన పట్టుకోవడానికే సరిపోతుంది అన్నమాట. అసలు నేను వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక 1 అవర్ నేను పెట్టుకుంటాను అనమాట. అప్పటి వరకు సైలెంట్ ఉంటాడు. అదే గ్యాస్ పట్టుకుంటాడు. గ్యాస్ అంట డ్రమ్ము ఇక్కడ ఈ డ్రమ్ ఇక
వద్దా డోర్ వేసేస్తా ఇక్కడ దీని డోర్ కొట్టానే ఇది తీసుకోవాలి ఇదే తీసుకుని ఇది తీసుకో బ్రహ్మ ఇట్లా కొట్ట తీసుకో అయ్యి ఇట్లా 1 2 3 అనుకుంటా ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు 1 2 3 అనుకుంటా అట్లా 1 2 3 అది తగులుతుంది లే కొట్టు దాన్ని కొట్టు దమ్ము కొట్టు జై 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 జై